ఇండియా యూరోప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ 2 decades ఆఫ్ డిస్కషన్ తర్వాత ఈ వీక్ లో అయితే ఫైనలైజ్ చేశారు. అండ్ దిస్ ఇస్ వెరీ హ్యూజ్ డీల్. జియో పొలిటికల్ గా చూసుకున్నా, ఎకనామికల్ గా చూసుకున్నా ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అయితే రిఫర్ చేస్తున్నారు. సో ఇండియన్ ఎకానమీని ఇంతలా ఇంపాక్ట్ చేయడానికి అసలు ఈ ట్రేడ్ డీల్ లో ఏముంది, ఈ అగ్రిమెంట్ ని సైన్ చేయడానికి ఎందుకు ఇన్ని ఇయర్స్ పట్టింది, ఈ ట్రేడ్ డీల్ వల్ల నిజంగా ఎవరికి లాభం, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ ఎఫ్టీఏ వల్ల అసలు ఏ సెక్టర్స్ కి హ్యూజ్ అడ్వాంటేజ్ యాడ్ అవ్వనుందో అది కూడా చూద్దాం. ఈ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా చేద్దామని ఆలోచిస్తున్నా ఇలాంటి ఈవెంట్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్ కి ఇది ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో కాంప్లికేటెడ్ మనీ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు అయితే పెడుతూ ఉంటాం. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డూ సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇంకా లాగ్ చేయకుండా లాగించేద్దాం. బిఫోర్ వి గో డీప్ ఇంటూ ది ఇండియా అండ్ యూరోప్ ట్రేడ్ అగ్రిమెంట్, అసలు ఈ ఎఫ్టీఏ ఆర్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటో సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి 2 countries ఆర్ 2 regions మధ్య ట్రేడ్ ఈజీగా చేసుకునేందుకు కుదుర్చుకునే ఒప్పందం. అంటే సింపుల్ గా ఇప్పుడు నా కంట్రీలో తయారయ్యే ప్రొడక్ట్స్ ని మీ కంట్రీలో సేల్ చేసుకోవడానికి అలో చేస్తే మీ ప్రొడక్ట్స్ కూడా మా కంట్రీలో సేల్ చేసుకోవచ్చు అనే అండర్స్టాండింగ్ అన్నమాట. యూజువల్లీ ఇలాంటి అగ్రిమెంట్స్ లో ఇంపోర్ట్ ట్యాక్సెస్ అంటే మనం టారిఫ్స్ అని రిఫర్ చేస్తాం కదా, వాటిని రెడ్యూస్ చేయడం లేదా కొన్ని కేసెస్ లో కంప్లీట్ గా రిమూవ్ చేయడం, అండ్ టారిఫ్స్ తో పాటు సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్, స్టాండర్డ్స్, రెగ్యులేషన్స్ అండ్ ఈవెన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీద కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ప్రాపర్ గా డిఫైన్ చేస్తారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వల్ల కంట్రీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. సో ఎక్స్పోర్ట్ యొక్క డిమాండ్ ని కేటర్ చేయడానికి ఫ్యాక్టరీస్ ఎక్స్పాండ్ అవుతాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎకానమీ స్కేల్ అవుతుంది, లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ బూస్ట్ అవుతాయి, ఎంఎస్ఎంఈస్ గ్రో అవుతాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ రీజనల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల కంట్రీ ఓవరాల్ గా అయితే గ్రో అవుతుంది. అండ్ ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల బిజినెసెస్ కి లాంగ్ టర్మ్ క్లారిటీ అనేది వస్తుంది. బికాజ్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేనట్టయితే టారిఫ్స్ అండ్ రూల్స్ అనేవి ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. బట్ అగ్రిమెంట్ సైన్ అయ్యాక బిజినెసెస్ అనేవి కాన్ఫిడెంట్ గా కంట్రీస్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే కంట్రీస్ మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం అనేది ఆ 2 countries యొక్క ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల కంట్రీ యొక్క ఎకనామికల్ గ్రోత్ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. నౌ అసలు యూరోప్ అండ్ ఇండియా మధ్య ఎఫ్టీఏ సైన్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు జరిగిన ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది జస్ట్ టారిఫ్స్ ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం కాదు. ఒకవైపు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అయిన ఇండియా, ఇంకొక సైడ్ 27 countries ని రిప్రజెంట్ చేసే యూరోపియన్ యూనియన్. సో ఈ 2 countries కంబైన్డ్ గా చేసుకున్న అగ్రిమెంట్ వల్ల 2 billion people అంటే 25% ఆఫ్ ది గ్లోబల్ జీడిపి అండ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ మీద అయితే ప్రభావం చూపిస్తుంది. ఇంత మ్యాసివ్ స్కేల్ లో జరిగిన ట్రేడ్ కాబట్టి దీన్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ గా అయితే రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక కాంప్రిహెన్సివ్ ట్రేడ్ డీల్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్, స్టాండర్డ్స్, రెగ్యులేషన్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, సస్టైనబిలిటీ, క్లైమేట్ క్లాజెస్ అండ్ ఈవెన్ సప్లై చైన్ కోఆపరేషన్, ఇలా అన్ని థింగ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఈ డీల్ యొక్క డిస్కషన్స్ ఎప్పుడో 2007 లో అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 19 years బ్యాక్. ఆ టైంలో యూరోప్ కి ఇండియా చాలా అట్రాక్టివ్ మార్కెట్ గా అయితే కనిపించింది. అండ్ వాళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం ఇప్పుడు ఇండియా చాలా మంచి పొజిషన్ లో అయితే ఉంది. సో అప్పుడే డిస్కషన్ స్టార్ట్ అయిన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే యూరోప్ వాళ్ళు అగ్రిమెంట్ లో టచ్ చేయాలనుకున్న సెక్టర్సే. ఈ సెక్టర్స్ అన్ని కూడా పొలిటికల్లీ అండ్ ఎకనామికల్లీ కొంచెం సెన్సిటివ్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్, ఆల్కహాల్ అండ్ ఆటో సెక్టర్స్. మేజర్ గా ఈ సెక్టర్స్ లో యూరోప్ యాక్సెస్ కావాలనుకుంది. అని ఇండియా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ కండిషన్స్ కి అయితే ఒప్పుకోలేదు. ఈ క్లాషెస్ వల్లే 2013 లో ఈ నెగోషియేషన్స్ అయితే ఆగిపోయాయి. కానీ ఆ తర్వాత వరల్డ్ చాలా చేంజ్ అయింది. పాండమిక్ వల్ల సప్లై చైన్స్ బ్రేక్ అయ్యాయి, ఉక్రెయిన్ వార్ వల్ల ఎనర్జీ అండ్ ట్రేడ్ రిస్క్స్ పెరిగాయి, అండ్ యుఎస్ ట్రేడ్ పాలసీస్ ఎంత అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మూమెంట్ లోనే యూరోప్ ఒక రియలైజేషన్ కి అయితే వచ్చింది. యుఎస్ మీద కంప్లీట్ డిపెండెన్సీ సేఫ్ కాదు, చైనా మీద కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపెండెన్సీ కూడా కొంచెం డేంజరే. సో ఇప్పుడు మనకు ఒక స్టేబుల్, డెమోక్రటిక్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ నేషన్ తో టైఅప్ అనేది అవసరం అని రియలైజ్ అయ్యింది. అండ్ దట్స్ వేర్ ఇండియా కేమ్ ఇంటు ద పిక్చర్. ఇండియా ఇప్పుడు వరల్డ్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ, మ్యాసివ్ డొమెస్టిక్ మార్కెట్, యంగ్ పాపులేషన్, గ్రోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, స్ట్రాంగ్ సర్వీసెస్ సెక్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రాటజిక్ ఆటోనమీ. సో క్లియర్లీ యూరోప్ కి ఇండియా కి మధ్య జరిగిన ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది జస్ట్ టారిఫ్స్ కట్ చేయడానికి కాదు, ఇట్స్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. అందుకే ఫైనల్లీ బోత్ సైడ్స్ కొన్ని థింగ్స్ లో కాంప్రమైజ్ అయినా కూడా డీల్ అయితే సైన్ చేసుకున్నారు. ఎటువంటి ట్రేడ్ డీల్ అయినా ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేసుకోవాల్సినవి టారిఫ్స్. టారిఫ్స్ అంటే ఒక కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటి మీద ఇంపోజ్ చేసే టాక్సెస్. ఇండియా యూరోప్ కి జరిగిన ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఆల్మోస్ట్ 90% టారిఫ్ లైన్స్ ఈదర్ రెడ్యూస్ అవుతాయి లేదా కంప్లీట్ గా జీరో అవుతున్నాయి. బట్ ఇది డైరెక్ట్ గా వన్ షాట్ లో అయితే జరగదు. ఫేజ్డ్ మేనర్ లో నెక్స్ట్ 5 to 10 years లో ఈ టారిఫ్స్ ని స్లోగా డిక్రీస్ చేసుకుంటూ వెళ్తారు. రైట్ నౌ ఈ డీల్ సైన్ అయినా కూడా ఇంకా యూరోపియన్ పార్లమెంట్ అండ్ ఇండియన్ పార్లమెంట్ ఈ అగ్రిమెంట్ అయితే అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇవి అప్రూవ్ అయ్యాక నెక్స్ట్ 6 months to
1 year లో గ్రౌండ్ లెవెల్లో మనం ఈ చేంజెస్ అయితే చూస్తాం. నౌ లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద టాపిక్. నౌ అసలు ఈ టారిఫ్స్ ని ఏ ప్రొడక్ట్స్ మీద డిక్రీజ్ చేశారు, దీనివల్ల ఏ సెక్టర్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది, ఏ సెక్టర్స్ కి డిసడ్వాంటేజ్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ డీల్ లో బిగ్గెస్ట్ అండ్ సైలెంట్ విన్నర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఏరోస్పేస్ సెక్టరే. యూరోప్ నుండి ఇండియాకి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్, ఎయిర్ పార్ట్స్, మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ అన్నిటికీ జీరో టారిఫ్ అయితే అప్లై అవబోతుంది. ఎస్, 0% డ్యూటీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంపోర్టెడ్. దట్టు ఎయిర్లైన్స్ ఇప్పుడు చాలా హెవీ కస్టమ్స్ డ్యూటీ అయితే పే చేస్తున్నాయి. టారిఫ్ జీరో అయ్యాక ఎయిర్లైన్ ఆపరేటింగ్ కాస్ట్ అయితే తగ్గుతాయి. దీనివల్ల ఇంకో బిగ్ బెనిఫిట్ ఏంటి అంటే ఇండియాస్ ఎంఆర్ఓ సెక్టర్. ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్. ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసింగ్, రిపేర్స్, పార్ట్స్ రిప్లేస్మెంట్ అన్ని ఇండియాలోనే చేయడం ఈజీ అవుతుంది. లిమిటెడ్ సప్లైస్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. అలాంగ్ విత్ దట్ ఇండియాలో ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రో అవుతుంది. మేక్ ఇన్ ఇండియా విజన్ కి ఇది పర్ఫెక్ట్ గా అలైన్ అవుతుంది. కమర్షియల్లీ చూసి ఇది యూరోపియన్ ఎయిర్లైన్ కంపెనీ అయిన ఎయిర్ బస్ కి బిగ్ అడ్వాంటేజ్ అవబోతుంది. సో దీంతో కొంచెం తక్కువ ప్రైస్ లోనే ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఏరోస్పేస్ ఇంపోర్ట్స్ అయితే చేసుకోగలదు. సో దీనివల్ల ఇండియాలో ఉన్న ఎయిర్లైన్ కంపెనీస్ కి అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ కి బిగ్ అడ్వాంటేజ్ అయితే అవ్వబోతుంది. అండ్ సెకండ్ మేజర్ సెక్టర్ ఇస్ ఆల్కహాల్. ఇండియాలో ఆల్కహాల్ ఇండస్ట్రీ ఎంత పొలిటికల్ సెన్సిటివ్ అందరికీ తెలిసిందే. కరెంట్లీ యూరోప్ నుండి వచ్చే వైన్స్ అండ్ స్పిరిట్స్ మీద అప్ టు 150% టారిఫ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే బియర్ మీద అప్ టు 100% టారిఫ్స్. అందుకే ఇంపోర్టెడ్ ఆల్కహాల్ ఇండియాలో చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది. ఈ ట్రేడ్ డీల్ తర్వాత ఈ టారిఫ్స్ హెవీగా తగ్గనున్నాయి. వైన్స్ మీద ఈ టారిఫ్స్ 20 to 30% కి, స్పిరిట్స్ మీద అరౌండ్ 40% కి అండ్ బియర్ మీద 50% కి అయితే రెడ్యూస్ అవనున్నాయి. అండ్ ఈ ఇంపోర్ట్స్ మీద కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. ఒక ఫిక్స్డ్ క్వాంటిటీలో మాత్రమే యూరోప్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్స్ అయితే అలౌ చేస్తారు. దానికి బియాండ్ ఇంపోర్ట్స్ మీద అయితే మళ్ళీ టారిఫ్స్ ఎక్కువగానే ఉంటాయి. సో దీనివల్ల హై అండ్ ఇంపోర్టెడ్ ఆల్కహాల్ మార్కెట్ లో మాత్రమే మనం ఇంపాక్ట్ అయితే చూడొచ్చు. అంతేగాని ఇది ఇండియాలో మాస్ లిక్కర్ బ్రాండ్స్ కి అయితే కాంపిటీషన్ కాదు. అట్ ది సేమ్ టైం హోటల్స్, రెస్టారెంట్, టూరిజం సెక్టర్ కి ఈ బెనిఫిట్ అయితే వస్తుంది. ఈ ట్రేడ్ డీల్ లో మేజర్ గా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ తీసుకునే సెక్టర్స్ అయితే కొన్ని ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ టెక్స్టైల్ సెక్టర్. ఎర్లియర్ యూరోపియన్ మార్కెట్స్ లో ఇండియన్ టెక్స్టైల్స్ మీద 8 to 12% టారిఫ్స్ అయితే ఉండేవి. ఈ ట్రేడ్ డీల్ తర్వాత ఈ డ్యూటీస్ అనేవి ఆల్మోస్ట్ రిమూవ్ అయ్యాయి. ఇది సింపుల్ చేంజ్ అయితే కాదు, గ్రౌండ్ లెవెల్లో మ్యాసివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసే డెసిషన్. ఎందుకంటే ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 7.7 బిలియన్ వర్త్ అయితే దాంట్లో 20% ఓన్లీ యూరోపియన్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చేది. సో ఇప్పుడు డ్యూటీ జీరో అవడం వల్ల ఇండియన్ ఫ్యాక్టరీస్ కి ఆర్డర్స్ పెరుగుతాయి, ప్రొడక్షన్ స్కేల్ అవుతుంది, డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అవుతుంది. ముఖ్యంగా ఉమెన్ అండ్ రూరల్, సెమీ అర్బన్ రీజన్స్ లో న్యూ జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఈ టారిఫ్స్ తగ్గడం వల్ల బంగ్లాదేశ్ అండ్ వియట్నాం కంట్రీస్ తో అయితే మనం కంపీట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది లెదర్ అండ్ ఫుట్వేర్. లెదర్ అండ్ ఫుట్వేర్ ఎక్స్పోర్ట్స్ మీద అప్ టు 17% టారిఫ్స్ అయితే ప్రీవియస్ గా ఉండేవి. అండ్ యూరోపియన్ మార్కెట్ హై క్వాలిటీ అండ్ ప్రీమియం లెదర్ ప్రొడక్ట్స్ కి ఫేమస్. ఎర్లియర్ టారిఫ్స్ వల్ల ఇండియన్ లెదర్ ఎక్స్పోర్టర్స్ ప్రైస్ డిసడ్వాంటేజ్ అయితే ఫేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ టారిఫ్స్ అనేవి జీరో అవడం వల్ల ఇండియన్ లెదర్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీకి పెద్ద అడ్వాంటేజ్ అయితే యాడ్ అవ్వబోతుంది. అండ్ ఈ FTA నెగోషియేషన్స్ లో టెక్స్టైల్, లెదర్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీలో తీసుకొచ్చిన టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇండియాకి బిగ్గెస్ట్ సక్సెస్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ సెక్టర్ అగ్రిమెంట్ వాళ్ళ బెనిఫిట్ తీసుకునేది మెరీన్ ప్రొడక్ట్స్. ఈ డీల్ ప్రకారం ఇండియన్ మెరీన్ ప్రొడక్ట్స్ మీద అప్ టు 26% వరకు ఇంపోర్ట్ ట్యాక్సెస్ అయితే యూరోపియన్ కంట్రీస్ లో రెడ్యూస్ చేయనున్నారు. అండ్ ఇది ఆల్మోస్ట్ 100% మెరీన్ ట్రేడ్ వాల్యూని కవర్ చేస్తుంది. అంటే ఇండియా యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేసే ష్రింప్, ప్రాన్స్, ఫ్రోజన్ ఫిష్, ప్రాసెస్డ్ ఫుడ్, వాల్యూ యాడెడ్ సీ ఫుడ్ ఇలాంటి ఆల్మోస్ట్ అన్ని మెరీన్ ప్రొడక్ట్స్ మీద కూడా ఈ రెడ్యూస్ టారిఫ్స్ అనేవి అప్లై అవుతాయి. కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ కి మాత్రం ఇది అప్లికబుల్ అవ్వదు. ఎర్లియన్ యూరోపియన్ మార్కెట్స్ లో ఇండియాకి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉండేది. ఈ టారిఫ్స్ అండ్ కంప్లైన్సెస్ వల్ల ట్యాక్స్ బర్డెన్ ఇంకా ఎక్కువగా పెరిగేది. బట్ నౌ ఈ టారిఫ్ చేంజెస్ వల్ల యూరోపియన్ మార్కెట్ మళ్ళీ మీనింగ్ఫుల్ గా ఓపెన్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ ఇండియాకి మళ్ళీ పెద్ద అడ్వాంటేజ్ గా మారనున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ లాంటి కోస్టల్ స్టేట్స్ లో ఫిషర్మెన్ కమ్యూనిటీస్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఎక్స్పోర్టర్స్, కోల్డ్ స్టోరేజ్ MSMEs అందరికి డైరెక్ట్ గా అయితే ఇన్కమ్ బూస్ట్ వస్తుంది. సో మెరీన్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేసే కంపెనీస్ కి అయితే ఇది పెద్ద అడ్వాంటేజ్ గా మనం చూడొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీద చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మన ఎక్స్పోర్టర్స్ బెటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయగలిగితే ఈ అడ్వాంటేజ్ అయితే పొందగలరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ మనం టారిఫ్ కట్ చూసింది కెమికల్స్. యూరోప్ నుండి వచ్చే స్పెషాలిటీ కెమికల్స్, మెడికల్ డివైసెస్, ఇండస్ట్రియల్ మెషినరీ మీద టారిఫ్స్ కంప్లీట్లీ జీరో చేశారు. అంటే ఇండియన్ ఇండస్ట్రీస్ కి ఇది అడ్వాంటేజ్. ఇండియన్ ఇండస్ట్రీస్ కి అడ్వాన్స్డ్ మెషిన్స్ అండ్ ఎక్విప్మెంట్ చీపర్ గా అవైలబుల్ అవుతాయి. దీనికి రిటర్న్ లో ఇండియాకి ఫార్మా సెక్టర్ లో స్ట్రాంగ్ అడ్వాంటేజ్ వచ్చింది. ఇండియా ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్, APIs అండ్ బల్క్ కెమికల్స్ ని యూరోప్ కి జీరో డ్యూటీతో అయితే ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. సో కెమికల్, ఫార్మస్యూటికల్ అండ్ మెషినరీ సెక్టర్ లో వర్క్ చేసే కంపెనీస్ కి ఇది అడ్వాంటేజ్ అవ్వనుంది. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సిన సెక్టర్ అయితే ఒకటి ఉంది, అదే ఆటోమొబైల్స్. ఏ ట్రేడ్ డీల్ లో అయినా బెనిఫిట్స్ తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ ఆర్ కాంప్రమైజ్ అయిన సెక్టర్స్ కూడా ఉంటాయి. వాటిలో ఇండియా కొంచెం కాంప్రమైజ్ అయిన సెక్టరే ఈ ఆటోమొబైల్స్. ఈ సెక్టర్ లో లగ్జరీ అండ్ ప్రీమియం సెగ్మెంట్ ఏదైతే ఉందో వాటిలో టారిఫ్స్ అయితే కొంచెం ఈజ్ చేసింది. కరెంట్లీ ఇండియాలో యూరోపియన్ కార్స్ మీద అప్ టు 110% వరకు చార్జెస్ అయితే విధిస్తున్నారు. ఈ టారిఫ్ లో
30% రెడ్యూస్ చేసి స్లోగా ఫేజ్ మేనర్ లో నెక్స్ట్ 10 years లో గ్రాడ్యువల్లీ 10% కి రెడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల BMW, ఆడి, మర్సిడీస్, ఫోక్స్ వ్యాగన్ లాంటి జర్మన్ లగ్జరీ బ్రాండ్స్ కి బిగ్ బెనిఫిట్. కానీ ఇది అన్ని కార్స్ కి అప్లై అవ్వదు. ఈ రెడ్యూస్ టారిఫ్స్ ఓన్లీ హై వాల్యూ కార్స్ కి మాత్రమే. అగ్రిమెంట్ ప్రకారం మినిమం కార్ వాల్యూ $15,000 to $17,000 అయితే ఉండాలి. ఇండియన్ మాస్ మార్కెట్ బ్రాండ్స్ లైక్ మారుతి, హ్యుండై, టాటా, మహేంద్ర లాంటి కంపెనీస్ ని కొంచెం సేఫ్ గార్డ్ చేస్తున్నట్టే. అండ్ ఈ ఇంపోర్ట్స్ ఒక క్వాంటిటీ మీద కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. టోటల్ గా అప్ టు 2.5 lakh యూరోపియన్ కార్స్ వరకే ఈ రెడ్యూస్ టారిఫ్స్ అయితే వర్తిస్తాయి. అండ్ ఈ అడ్వాంటేజ్ ఓన్లీ ఐసీ ఇంజిన్స్ కి మాత్రమే దొరుకుతుంది కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కాదు. దీంతో ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేంజ్ అయితే ఇంపాక్ట్ చేయదు. సో లగ్జరీ కార్స్ ని పర్చేస్ చేద్దామని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. 2 to 3 crore ప్రైసింగ్ ఉన్న కార్ మీద అరౌండ్ 20 to 30 lakh వరకు మనం డిస్కౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ట్రేడ్ డీల్ అడ్వాంటేజ్ తీసుకునే అదర్ సెక్టర్స్ చూసినట్టయితే ఫుడ్ అండ్ బెవరేజెస్ లో ఈ డీల్ లో ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ ని కంప్లీట్ గా ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ ప్రీమియం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశారు. యూరోప్ నుండి వచ్చే చాక్లెట్స్, పాస్తా, ఆలివ్ ఆయిల్, ఫ్రూట్ జ్యూసెస్, వైన్, స్పిరిట్స్, కీవీస్ ఇలాంటి ఐటమ్స్ మీద టారిఫ్స్ అనేవి కట్ చేశారు. అది కూడా విత్ సమ్ కోటాస్ అండ్ సేఫ్ గార్డ్స్ ఇన్ ప్లేస్. ఫుడ్ సెక్యూరిటీ ఆర్ ఫార్మర్స్ లైవ్లీహుడ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా ఓన్లీ హాస్పిటాలిటీ, టూరిజం అండ్ ప్రీమియం ఫుడ్ మార్కెట్స్ కి ఇది బూస్ట్ ఇస్తుంది. అండ్ కన్స్యూమర్స్ కి హైయర్ క్వాలిటీ యూరోపియన్ ప్రొడక్ట్స్ కూడా యాక్సెస్ దొరుకుతుంది. అండ్ దాంతోపాటు ఇండియన్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఎక్స్పోర్ట్స్ మీద యూరోప్ లో అప్ టు 4% ఇంపోర్ట్ టారిఫ్స్ అయితే ఉన్నాయి. ఆ టారిఫ్స్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు. అండ్ అలాగే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అప్లయన్సెస్ మీద యూరోప్ లో అప్ టు 6.7% అయితే టారిఫ్స్ ఉండేవి. ఇప్పుడు ఆ టారిఫ్ ని కూడా రిమూవ్ చేస్తున్నారు. అలాగే కెమికల్స్, మినరల్స్ అండ్ మెటల్స్, దాంతోపాటు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మీద కూడా ఈ టారిఫ్స్ అనేవి జీరోకి రెడ్యూస్ అవుతాయి. ఇది ఓవరాల్ గా ఇండియా అండ్ యూరోప్ ట్రేడ్ డీల్ వల్ల ఇంప్రూవ్ అవ్వనున్న అండ్ ఇంపాక్ట్ అవ్వనున్న సెక్టర్స్ అయితే. అండ్ ఓవరాల్ గా ఒక స్నాప్ లో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఇమేజెస్ ని మీరు రిఫర్ చేయొచ్చు. దీనిలో ఏ ఇండియన్ ప్రొడక్ట్స్ యూరోప్ లో చీప్ గా దొరకనున్నాయి అండ్ ఏ యూరోపియన్ ప్రొడక్ట్స్ ఇండియాలో చీప్ గా దొరకనున్నాయి అనేది అర్థమవుతుంది. సో మేజర్ గా బెనిఫిట్ తీసుకునే సెక్టర్స్ అయితే మెరైన్, ఫుట్వేర్, కెమికల్స్, అపారల్స్ అండ్ టెక్స్టైల్స్. సో ఈ FTA వల్ల ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. సో ఈ సెగ్మెంట్ లో ప్లే చేసే స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి ఈ అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. బట్ ఇది లాంగ్ టర్మ్ సినారియో మాత్రమే. షార్ట్ టర్మ్ తీసుకున్నట్టయితే మనకి అంత ఫాస్ట్ గా మార్కెట్ లో రిజల్ట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. బికాస్ గ్రౌండ్ లెవెల్ లో ఈ చేంజెస్ ఇంప్లిమెంట్ అవడానికి ఆల్మోస్ట్ 6 to 12 months అయితే పడుతుంది. ఇవి ఇంప్లిమెంట్ అయ్యాక అడ్వాంటేజెస్ ని తీసుకున్నాక రిజల్ట్స్ ని పోస్ట్ చేయడానికి ఇంకొక 1 to 2 years ఈజీగా పడుతుంది. సో ఓవరాల్ గా ఈ థీమ్ రిలేటెడ్ గా మీరు ఆలోచిస్తున్నట్టయితే మీ ఎక్స్పెక్టేషన్ కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ కి ఉంచుకోండి. సో ట్రేడ్ డీల్ లో బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటని గూగుల్లో సెర్చ్ చేసి బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకుండా ఆల్వేస్ డూ ద రైట్ రీసెర్చ్ అండ్ గెయిన్ యూస్ఫుల్ నాలెడ్జ్. ఇన్ కేస్ ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసింది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ ఇన్ఫో అండ్ కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ వెళ్లే ముందు వీడియో లైక్ చేసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.